మూడు కొత్త ఆర్థిక నేరాల ఆర్థిక కాదు మామూలుగా క్రిమినల్ కోడ్ అంటే ఇప్పుడు ఏమంటారు ఇండియన్ పీనల్ కోడ్ అంటారు కదా, ఐపీసీ అండ్ సిఆర్పిసి ఇవి ఏవైతున్నాయి ఎవిడెన్స్ యాక్ట్. సో వీటిని రిప్లేస్ చేస్తూ మూడు కొత్త నేర చట్టాలు తేవడం జరిగింది. ఓకే, వాటి పేర్లు వచ్చేసి భారతీయ న్యాయ సంహిత, తర్వాత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, అదేవిధంగా భారతీయ సాక్ష్య ఇది బిల్లు పాస్ అయితే చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ మూడు కొత్త నేర చట్టాలు ఇప్పుడున్న ఐపీసీ వీటిని రిప్లేస్ చేస్తూ ఇది పార్లమెంట్లో 146 మంది యొక్క ప్రతిపక్ష పార్టీల యొక్క ఎంపీలని సస్పెండ్ చేసి దొడ్డిదారిలో ఎలాంటి చర్చ లేకుండా ఆగమేఘాల మీద లాస్ట్ ఇయర్ పాస్ చేశారు. సో మెజారిటీ అదేది పాత చట్టాలు అంతకుముందు ఉన్న చట్టాలనే ఎక్కువ శాతం ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రం ఏమంటారు ఒక అమాయకులని ప్రశ్నించే వారిని ప్రతిపక్ష పార్టీల వారిని అణిచివేసే విధంగా మిస్యూజ్ చేసే విధంగా ఇప్పుడు ఎట్లయితే సిబిఐని ఈడీని ఉపా చట్టాలని ఎట్లయితే దుర్వినియోగం చేస్తుర్రో ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి దుర్వినియోగం చేస్తుర్రో ఈ బ్రాహ్మణ జనతా పార్టీ, ఈ మనువాద పార్టీ, నియంతృత్వ పార్టీ. సో అదే విధంగా ఈ మూడు నేర చట్టాలలో కూడా అట్లాంటి వాటికి చర్చ లేకుండా ఈ యొక్క అబ్యూజ్ చేయడానికి, ప్రజల్ని అందరినీ అణిచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి, ఈ వీళ్ళ దోపిడీని ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు బనాయించడానికి, జైళ్లలో బంధించడానికి, ఈ యొక్క ఆగమేఘాల మీద చర్చ లేకుండా మూడు కొత్త నేర చట్టాలు తెచ్చారు. లేది లాస్ట్ ఇయర్ ఏది పార్లమెంట్ మీద స్మోక్ బాంబ్ అంటే పొగ బాంబ్ వేసారు కదా లాస్ట్ ఇయర్. ఆ పొగ బాంబ్ వేసి అది దాని మీద చర్చ చేయాలి, వాళ్ళని శిక్షించాలి, ప్రధానమంత్రి మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు ఆ పొగ బాంబు గురించి మాట్లాడితే వీళ్ళని సమాధానం చెప్పకుండా 146 మంది ప్రతిపక్ష పార్టీల యొక్క ఎంపీలని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి ఆ టైంలో ఈ నల్ల చట్టాలు తెచ్చారు. బీజేపీ వాడు ఏ చట్టం తెచ్చినా అదే పరిస్థితి, రైతు నల్ల చట్టాలు అదే, ఏది చర్చ ఉండదు, దాని ప్రజాస్వామ్యం అంటారా? సో కాబట్టి ఈ అడ్డదారి తెచ్చిన ఈ నల్ల నేర చట్టాల వల్ల ఎలాంటి పరిణామాలు మనకి ఏమయ్యే అవకాశం ఉంది ఈ జూలై 1 తర్వాత అనేది మనం చర్చిద్దాం. సో ఆ క్రమంలో అప్రజాస్వామిక బద్దంగా చర్చ లేకుండా, అందరి ఆమోదయోగ్యం లేకుండా, ఆ చట్టాల్లో ఏముందో దానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసే అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారులు తెచ్చినటువంటి ఈ మూడు నేర చట్టాలని మళ్ళీ రిపీల్ చేసేసి మళ్ళీ ఆ బిల్లులని పార్లమెంట్ లో ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఇప్పుడు కొత్త సభలలో అందరి ద్వారా చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఇలా ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అవే చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళ మెజారిటీ అవే చట్టాలు ఉన్నాయి, ఆ సెడేషన్ యాక్ట్ లా ఉన్నాయి. కాబట్టి సంపూర్ణంగా చర్చ చేసి ఒకవేళ ఏదైనా అవసరం లేని ఏమైనా ఉంటే వాటిని తొలగించి వాటిని కంప్లీట్ గా రిఫార్మ్ చేసి అందరి ఆమోదయోగ్యంతో ఆ చట్టాలను చేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి అవకాశం కాబట్టి ఇప్పుడు ఆ లాస్ట్ ఇయర్ పాస్ చేసిన రిపీల్ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి అందరి ఆమోదయోగ్యంతో కొత్త చట్టాలు చేయాలి అనేది ఈ చర్చ యొక్క సారాంశం. ఆ క్రమంలో మనీష్ తివారీ గారు న్యాయవాది, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు మాజీ. సో ఆయన ఒక ఆర్టికల్ రాశాడు ఇది ఇంగ్లీష్ నేషనల్ పేపర్లో. అదేవిధంగా ఒక సార్ పేరు నల్సార్ యూనివర్సిటీ నుంచి న్యాయవాది, ప్రొఫెసర్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయినటువంటి ఆయన పేరేంది మురళీ కర్ణం, హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చేది. సో ఆయన కూడా చెప్తుంది ఈ కొత్త నేర చట్టాల వల్ల జరిగే లాభమేంది నష్టమేంది అనేది వీళ్ళిద్దరూ న్యాయవాదులు చెప్పడం జరిగింది. సో అంటే న్యాయశాస్త్రం గురించి అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి అందులో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ఈ మూడు కాంట్రవర్షియల్ క్రిమినల్ లాస్ జూలై 1 నుంచి అమలు కాబోతున్నాయి. ఈ మూడు చట్టాలని 146 మంది పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేసి అడ్డదారిలో పాస్ చేయడం జరిగింది బీజేపీ, ఈ బ్రాహ్మణ జనతా పార్టీ, నియంతృత్వ పార్టీ. కాబట్టి
వీటిని రిపీల్ చేసి కొత్త ఆ పాత బిల్లును మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ విస్తృతంగా చర్చించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మెజారిటీ సభ్యుల ఆమోదయోగ్యంతో కొత్త చట్టాలను రూపొందించాలి. పాత ఈ పనికి రానిటువంటి పాత ఏమైనా అలా సెక్షన్స్ ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి. ఓకే, ఇది ఎప్పుడు పాస్ అయింది? ఆగస్టు 11, 2023. లాస్ట్ ఇయర్ ఆగస్టు 11, 2023లో ఈ యొక్క ఈ చట్టాలు చేయడం జరిగింది. వాటి పేరేంది? దీస్ బిల్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ వితౌట్ గివింగ్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ అపోజిషన్ పార్టీస్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్స్. ఏమేం చట్టాలు? వాటి పేర్లు: భారతీయ న్యాయ సంహిత బిల్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్, భారతీయ సక్ష్య బిల్. ఓకే, సో అపోజిషన్ పార్టీస్ వర్ రైజింగ్ కన్సర్న్స్ ఓవర్ అటాక్ ఆన్ చెప్పినాం. సో ఇది అవుట్ ఆఫ్ 511 ప్రొవిజన్స్ ఉంటే ఐపీసీ సెక్షన్ లో 24 సెక్షన్స్ ని తొలగించారు, 23 సెక్షన్స్ కొత్తగా యాడ్ చేశారు, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచారు. ఓకే, ఎవిడెన్స్ యాక్ట్ ని ఆధారాలు కనిపెట్టేది, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆధారాలు కనిపెట్టే చట్టం ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఏమని మార్చారు? భారతీయ సక్ష్య బిల్ అని మార్చారు. అందులో 170 సెక్షన్స్ ఉన్నాయి, అవి యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంచారు. ఓకే, తర్వాత సిఆర్పిసిని ఏం చేశారు? ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్ అని మార్చారు. సో ఈ సిఆర్పిసి దాంట్లో 90% సిఆర్పిసిలో ఉన్నాయని ఈ యొక్క భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లో యాజ్ ఇట్ ఈజ్ పెట్టడం జరిగింది. అర్థమైందా? అంటే పాత ఏమైనా పనికిరానటువంటి చట్టాలను రిఫార్మ్ చేయాల్సిన చట్టాలను చేయలేదు. అది ఒకటి. తర్వాత ఇది ఈ యొక్క ఇప్పుడు చెప్పిన కదా బిఎన్ఎస్ఎస్ అని భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లో సెక్షన్ 173(3) ఏముంటది? అది హార్మ్స్ మార్జినల్ సెక్షన్స్ హూ మైట్ నాట్ బి ఏబుల్ టు ఫైల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్. అంటే ఎవరైనా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయకపోతే అది కేసుగా పరిగణించరు అనేది ఒక మార్పు చేశారు. ఓకే, కానీ చాలా మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడము వాటి గురించి అవగాహన లేదు. కాబట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని పాతది ఎట్లుందో అట్లనే ఉంచాల్సిన అవసరం ఉందేమో. అందుకే ఏమంటున్నా అంటే నన్ను చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. తర్వాత సెక్షన్ 187(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్. కస్టడీ ఫర్ అప్ టు 15 days ఎట్ ఎనీ పాయింట్. మొదటి ఏమంటారు 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో 15 రోజులు కస్టడీ పెంచుకోవచ్చు అని ఉంది. అంటే దానివల్ల ఏమైతుంది? వాడు యొక్క నేరం నిరూపించక ముందే ఎన్ని రోజులైనా కస్టడీని పొడిగించుకునే అవకాశం ఉంది. అంటే అమాయకులను కూడా శిక్షించే అవకాశం ఉంది. అది తప్పది. ఈవెన్ ఉపా చట్టాల్లో కూడా నువ్వు నేరం నిరూపించినాక జడ్జి తీర్పిచ్చి శిక్షిస్తే అది ఓకే. అంతేగాని వాడు నేరం నిరూపించక ముందు వాడికి జస్ట్ ఆరోపించిండని ఎవడో ఏదో వాంగ్మూలం ఇచ్చిండని దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 10 ఏళ్ళు జైల్లో పెడతా అంటే 10 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరన్నా? సో కాబట్టి అది ఒకటి కరెక్ట్ కాదు అనేది ఈ యొక్క న్యాయవాది చెప్తున్నాడు. ఓకే, అట్లనే సెక్షన్ 43(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బ్రింగ్స్ బ్యాక్ మళ్ళీ హ్యాండ్ కఫ్స్ వేయడం. హ్యాండ్ కఫ్స్ దేనికి వేయాలి దేనికి వేయద్దు అనేది కాకుండా ఇక ప్రతిదాన్ని ఆరోపించిన ప్రతి ఒక్కరికి హ్యాండ్ కఫ్స్ వేయడం అనేది అది వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉంది. కాబట్టి ఈ హ్యాండ్ కఫ్ వేసే కల్చర్ని అది తీసుకురావడం కరెక్ట్ కాదు అనేది ఇక అది కొన్ని వాటికి తప్ప. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి ఇది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాడు. తర్వాత సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిల్. ఓకే, దాంట్లో సెడిషన్ యాక్ట్ అది ఎప్పటి నుంచో ఉన్నది. సో అందులో 4 రకాలైనటువంటి యాక్టివిటీస్ ని నేరాలుగా పరిగణిస్తారు. ఏది? సబ్వర్సివ్, సెసెషన్, సెపరేటిస్ట్ యాక్టివిటీస్ ఎండేంజరింగ్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ ఆర్మ్డ్ రెబెలియన్. సో ఏది యొక్క ఈ ఏమంటారు సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ లో సెడిషన్ యాక్ట్ కింద 4 రకాల నేరాలని అది నేరం కింద పరిగణిస్తారు. ఆ సెక్షన్ కింద సబ్వర్సివ్, సెసెషన్, సెపరేటిస్ట్ యాక్టివిటీస్ ఎండేంజరింగ్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా ఉంటే అన్నాడు. ఆర్మ్డ్ రెబెలియన్ అన్నాడు. కానీ
ఆ టర్మ్స్ కి, ఆ పదాలకి కరెక్ట్ డెఫినేషన్ అనేది ఈ చట్టంలో నిర్ణయించలేదు. అంటే దాని అర్థం ఏంది, ఆ వేగ్గా ఉంటే ఆ చట్టం రిలేటెడ్ ఉన్నా లేకున్నా ఆ చట్టం పేరు చెప్పి లోపలేస్తాము అంటే దాని అమాయకులని, ప్రతిపక్ష వాళ్ళ పార్టీల వాళ్ళని, ప్రశ్నించే వారిని మీద ఈ దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ఈ చట్టం అనేది అది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నాడు న్యాయవాది. అటనే 113 సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ ఏమంటుంది, ఇన్కార్పొరేట్స్ టెర్రరిజం విచ్ వాజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపిఏ. ఉపా చట్టం ఏదైతే ఉందో యూఏపిఏ కింద టెర్రరిజం రిలేటెడ్ వాటిని ఆల్రెడీ మనం యొక్క వాటిని ఇన్వెస్టిగేషన్ కానీ వాటి మీద కేసులు చేసినప్పుడు మళ్ళా ఈ దీంట్లో డబుల్ ఎందుకు ఉంది, మళ్ళీ టెర్రరిజం రిలేటెడ్ డబుల్ ఎందుకు ఉంది, డూప్లికేట్ ఎందుకు, ఆల్రెడీ ఉపాలు చేస్తుండ్రు కదా టెర్రరిజం రిలేటెడ్, కాబట్టి అది అవసరం లేదు ఆ సెక్షన్ అనేది ఈ సారాంశం. అదేవిధంగా 3 more capital punishments and 6 life sentences were added even though the Law Commission and Supreme Court recommends to abolish or use it as a rarest of rare cases. అంటే దీని అర్థం ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాల్టీ, అంటే ఉరిశిక్ష చేయడం లాంటిది, ఉరిశిక్ష. ఓకే, సో అట్లాంటి ఇంకో మూడు నేరాలకి ఉరిశిక్ష చేసేది అది యాడ్ చేసారు ఈ చట్టాల్లో. అదేవిధంగా 6 లైఫ్ సెంటెన్సెస్ అంటే జీవిత ఖైదు, ఇవి కూడా యాడ్ చేసిండు. సో కానీ లా కమిషన్ అదేవిధంగా సుప్రీంకోర్టు ఏమని అంటుందంటే ఈ క్యాపిటల్ పనిష్మెంట్లు అవసరం లేదు అని చెప్తున్నది. కాబట్టి ఇవన్నీ చర్చ లేకుండా ఎట్లా కొత్త చట్టాలు తెస్తావు అనేది ఇక్కడ సారాంశం. కాబట్టి ఇప్పుడు ఏవైతే దొడ్డిదారులు తెచ్చినటువంటి ఈ నేర చట్టాలని 3 నేర చట్టాలను రిపీల్ చేసి మళ్ళీ చర్చించి అందరి ఆమోద యజ్ఞంతో అవసరమైన మార్పులు చేర్పులు చేసి రిఫార్మ్స్ చేసి అప్పుడు అవి కొత్త చట్టాలు చేయాలి. దీస్ లాస్ క్రియేట్ 2 parallel లీగల్ సిస్టమ్స్. ఎందుకంటే ఇప్పుడు 3.4 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి నేరంకి సంబంధించినవి. ఓకే, సో అవిటిని తీర్చడానికే ఎంత బ్యాక్లాగ్ ఉన్నది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎట్ ద సేమ్ టైం నువ్వు ప్యారలల్ గా మళ్ళీ అడిషనల్ బర్డెన్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు జూలై 1 కంటే ముందున్న పెండింగ్ కేసులు పాత ఐపీసీ కానీ సిఆర్పిసి కింద చేయాలి. మరి కొత్త కేసులు అంటే 2 ప్యారలల్ గా 2 లీగల్ సిస్టమ్స్ నడిపించడం వల్ల అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత హ్యూమన్ రిసోర్సెస్ కానీ లేవు 2 ఎట్ ద సేమ్ మెయింటైన్ చేయడానికి. అంటే దీనివల్ల ఇది మంచిగా చేయడానికి బదులు ఇంకా న్యాయ వ్యవస్థను నాశనం చేయడానికి ఉన్నది. ఇంకా మన న్యాయాన్ని ఇంకా లేట్ చేయడానికే ఇది అవుతుంది, కానీ దీనివల్ల లబ్ధి చేకూరే అవకాశం లేదు అనేది ఈ న్యాయవాది చెప్తున్న సారాంశం. ఓకే, అట్లనే ఇంకొక ఏమంటే హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్, ఆయన పేరు మురళీకర్ణం, హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ. ఆయన ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జూన్ 29 ఈ రోజు ఆయన ఇది ఒక ఆర్టికల్ రాశాడు, కొత్త నేర చట్టాలతో న్యాయ సంక్షోభం. ఓకే, సో నేరాలను నిరోధించి సార్ రాసిన ప్రొఫెసర్ గారు రాసినటువంటి ఆయన ఏమంటున్నాడు, ఈ 3 చట్టాలు అమలు అయితే ఏమేమి జరిగే అవకాశం ఉందో ఆ సారు మాటల్ని ఉన్నట్టు చదివే ప్రయత్నం చేస్తా. ఎక్కడన్నా అవసరమైతే నా వివరణ ఇస్తా. నేరాలను నిరోధించడానికి ఉద్దేశించిన 3 న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. వాటి అమలు వాయిదా వేయాలని న్యాయ కోవిదులు పలు కారణాల వల్ల కోరుతున్నారు. తగినంత చర్చ లేకుండా వాటి అమలు వల్ల సామాన్యులకు జరిగే తీవ్ర పరిణామాలు, ప్రజల్లో ఇప్పటికీ విశ్వాసాన్ని కోల్పోతున్న న్యాయ వ్యవస్థ మీద పడే ఒత్తిడి, వాటి మీద అంచనాలు లేకుండా వాటిని అమలు చేయడం తీవ్రమైన సామాజిక పరిణామాలకు దారితీస్తుంది. ఈ కొత్త చట్టాలను న్యాయశాఖ రూపొందించలేదు. వినండి మిత్రులారా, వీటిని హోంశాఖ రూపొందించింది. అంటే అర్థమైంది, న్యాయవాదుల యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క న్యాయశాస్త్ర అంటే న్యాయ ఏమంటారు లాని చట్టాలను చదివిన వాళ్ళని, న్యాయశాఖకు సంబంధించిన వాళ్ళ యొక్క ఇన్పుట్స్ లేకుండా ఎందుకంటే వాళ్ళకి న్యాయం పొద్దుగా వాళ్ళ జీవితాంతం న్యాయవాదం ప్రాక్టీస్ చేశారు, చదివారు, వాళ్ళు లా చదివారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్పుట్ లేకుండా తయారు చేయడం, హోంశాఖ తయారు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఓకే అనేది, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సి ఉండే పరిగణలోకి. ఈ కొత్త చట్టాలను న్యాయశాఖ రూపొందించలేదు, వీటిని హోంశాఖ రూపొందించింది.
పాలకపక్ష శాసనకర్తలు తలలూపారు. ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి వాటిని ఆమోదించారు. పోనీ న్యాయ వ్యవస్థలో ముఖ్య భాగమైన న్యాయవాదుల సంఘాలతో చర్చించారా? అదీ లేదు. ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు చర్చలు, సంభాషణ అనివార్యం అన్న విశ్వాసం పాలకపక్షానికి మొదట ఉంటే ఆ తర్వాత ఎవరితో ఎంత చర్చించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఎంత చర్చ జరిగిందో, ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. జూలై 1 తర్వాత జరిగే నేరాలను నేర న్యాయ సంహిత కింద నమోదు చేసిన భారతీయ న్యాయ సురక్షా సంహిత కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను మాత్రం పాత నేరాల విచారణకు కూడా వాడవచ్చు. ఏ అంశాలు నేరాలుగా పరిగణిస్తామో వాటిని ఏ పద్ధతిలో విచారిస్తామో కూడా అంతే ముఖ్యం. నేర విచారణా పద్ధతి శిక్షగా రూపాంతరం చెందిన సమాజంలో ఇది మరింత ప్రధానమైన అంశం. ప్రస్తుతం విచారణలో ఉన్న చాలా నేరాలు వచ్చే 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. ఇక కొత్త లేక పాత విచారణా పద్ధతి ప్రకారం పోలీసులు విచారణ చేశారనే వివాదాలు కోర్టు కేసుల కక్షిదారుల సహనాన్ని, నిందితుల స్వేచ్ఛను అన్యాయంగా పరీక్షించవచ్చు. కేసులు ఒక కొలిక్కి వచ్చే కాలం ఇప్పటికంటే మరింత పెరుగుతుంది. ఇప్పటికే లేట్ అయిపోతున్నాయంటే ఇంకా లేట్ అవుతుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా అమాయకులని కొత్త చట్టాలను చూపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త చట్టాల ద్వారా అని చెప్తున్నాడు ఆ సార్. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాలు వలస పోకడలను అధిగమించాయనే ప్రభుత్వ వాదన సారంలో చాలా వరకు నిజం కాదు. ఈ చట్టాలు ప్రస్తుతం ఉన్న చట్టాలకు 90% నకలు. అంటే ఉన్న చట్టాలని సిఆర్పిసి, ఐపీసీ వాటిని 90% వరకు యాజ్ టీజ్ పెట్టారు. ఒక 5% మార్చారు. నేర శిక్షా సంహిత కొత్తగా 20 రకాల నేరాలను సృష్టించింది. వాటి సృష్టి అవసరమా కాదా అనే చర్చ జరగలేదు. 33 నేరాలకు జైలు శిక్షలను పెంచింది కొత్త చట్టాల ద్వారా. 23 నేరాలకు కనిష్ట శిక్షను ఖరారు చేసింది. అంటే న్యాయ వ్యవస్థకు ఈ శిక్షల విషయంలో ఉండే విచక్షణాధికారాన్ని నేర శిక్షా సంహిత తొలగించింది. నేరాలకు సామాజిక ఆర్థిక మూలాలుంటాయనే గుర్తింపు వల్ల న్యాయస్థానాలకు ఈ అధికారాలు ఇవ్వబడ్డాయి. ఈ చట్టం కొన్ని చిన్న నేరాలకు సమాజ సేవ లాంటి శిక్షలను ప్రతిపాదించినంత మాత్రాన దానికి కఠిన స్వభావం మరుగున పడిపోదు. ఇదంతా పాలనలో కఠినమైన నిర్ణయాలు అవసరమనే పాలకపక్ష వైఖరికి అనుగుణంగా ఉంది. ప్రజలకు రాజ్యాంగంలోని 21వ అధికరణం ఆర్టికల్ 21 జీవించే హక్కును, స్వేచ్ఛకు హామీ పడింది. వీటిని రక్షించడం నేర న్యాయ వ్యవస్థ ముఖ్య కర్తవ్యం. ఏంటి? జీవించే హక్కు, ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఫ్రీడమ్ ఈస్ గివెన్ బై ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో 21వ అధికరణము స్వేచ్ఛగా జీవించే హక్కును, స్వేచ్ఛను ఇచ్చింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తయారైన చట్టాల ద్వారా జరగాలి. ఆచరణలో నేర న్యాయ చట్టాల అమలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందా అనే కాపలాదారు పాత్రని న్యాయ వ్యవస్థ పోషించాలి. అంటే ఈ న్యాయ చట్టాలను అందరూ పాటించేలా చూసేవాడు పోలీసు, అది న్యాయమా కాదా నిర్ణయించేవాడు కోర్టు, న్యాయ వ్యవస్థ. గత 50 ఏళ్లుగా అమల్లో ఉన్న చట్టాలు ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా న్యాయ వ్యవస్థ సూత్రరీత్యా కొంతవరకు అడ్డుకుంది. చట్టాలకు పరిమితులను విధించి కొంత స్పష్టత ఇచ్చింది. కానీ ఈ కొత్త చట్టాలు ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టంగా రూపొందించబడ్డాయనేది ముఖ్యమైన ఆరోపణ. అంటే కావాలని ప్రాపర్గా డిఫైన్ చేయలేదు, వేగ్గా రాసిరు. అంటే అర్థమైంది, ఎవరినైనా ఈ కేసుల కింద బనాయించి ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాల వారిని లోపల వారేయచ్చు అనేది అంటే వీటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా. ఎలాంటి ఆధారం లేకుండా కేజ్రీవాల్ గారిని లోపల పెట్టారు. ఎంతవరకు కరెక్ట్? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆయనకు వాయిస్ ఉంది కాబట్టి ఆయన లోపల వారేస్తే మనం గెలవచ్చని. అంటే చేయకూడదు కదా. జడ్జి తీర్పు ఇవ్వాలి కదా అతను నేరం చేసిండని. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అయితే వారం రోజుల్లో 10 రోజుల్లో పెడతావు. 10 ఏళ్ళు పెడతారా? ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఎలాంటి ఆధారం లేకుండా 10 ఏళ్ళు జైల్లో పెడతారా? ఇన్వెస్టిగేషన్ 10 ఏళ్ళు చేస్తారా?
ఆలోచించండి మిత్రులారా. కానీ ఈ కొత్త చట్టాలు ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా రూపొందించబడ్డాయనేది ముఖ్యమైన ఆరోపణ. ఈ చట్టాల్లోని అస్పష్టత ప్రభుత్వ నిరంకుశ అధికారాన్ని బలోపేతం చేస్తుంది, ప్రజల హక్కులకు ప్రమాదకారిగా మారుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన నిరాధారం కాదు. పై అనుమానాలకు బలం చేకూర్చే విధంగా కొత్త చట్టాలు రూపొందించారు. ప్రభుత్వ అధికారాల మీద ఇప్పటికే న్యాయ వ్యవస్థ విధించిన పరిమితులను అధిగమించి అధికారాలను చేజిక్కించుకోవడానికి జరిగిన ప్రయత్నం వాటిలో కనిపిస్తుంది. అంటే న్యాయ వ్యవస్థని వాళ్ళ యొక్క ఏమంటారు మొత్తం న్యాయ వ్యవస్థని ఈ యొక్క ప్రభుత్వమే తన చేతిలోకి తీసుకునేటట్టుగా ఉన్నాయి. అంటే న్యాయ వ్యవస్థను నీరుగారుస్తున్నారు అని చెప్తున్నాడు. ఉదాహరణకు దేశద్రోహం అంటే సెడిషన్ యాక్ట్ అంటారు. ఓకే, దేశద్రోహం అనే నేరం వలసవాదానికి గుర్తు అని ప్రకటించి దాని అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కానీ నేర న్యాయ సంహితలో సెక్షన్ 150 ద్వారా మరింత ప్రమాదకర రూపంలో అది పునః ప్రత్యక్షమైంది. సెడిషన్ యాక్ట్ అంతే కదా, ఆర్టికల్ 150, రైట్. సో ఈసారి దేశ ఐక్యత సమగ్రత అనే అమూర్త రూపం తీసుకుంది. ఇది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని నిరాకరించడమే, సుప్రీంకోర్టు తీర్పుని. ఈ పేరు మీద ఏమి జరుగుతుందో ఊహించుకోవడం కష్టం కాదు. మరొక సామాన్య విషయంలో నేర సురక్ష సంహిత చేసిన మార్పును చూద్దాం. ఒక బాధితురాలి నుంచి ఫిర్యాదు రాగానే మొదటి ప్రాథమిక నివేదిక తక్షణమే నమోదు చేయాలని లలిత కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ అనే తీర్పులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని నిర్దేశించింది. ఇది ఏ కేసులో లలిత కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. జరిగిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలు కల్తీ లేకుండా అతిశయోక్తులు లేకుండా నమోదు చేయాలంటే ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు కావాలనేది ఆ తీర్పు సారాంశం. వ్యాపార సంబంధమైన కొన్ని నేరాల విషయంలో మాత్రం ప్రాథమిక పరిశోధన విచారణ కాదు, తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్దేశించింది. ఈ తీర్పును పోలీసులు అన్ని రకాల కేసుల్లో దుర్వినియోగం చేస్తున్నారనేది వాస్తవం. అరుదుగా తప్ప పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి పంచాయతీలు చేసి ఉత్తర దక్షిణాల మీద ఆధారపడి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సగటు పౌరుడికి అనుభవము. ఈ కొత్త చట్టం ఈ దుర్వినియోగానికి చట్టబద్ధత కల్పించింది. 7 ఏళ్ల వరకు శిక్ష పడే నేరాలలో అన్నింటిలో ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాతే కేసులు నమోదు చేయాలని ఇది నిర్దేశిస్తుంది. వింటురా, 7 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి అంటే కొంచెం పెద్ద నేరాల్లో ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాతనే ఎఫ్ఐఆర్ చేయాలి, కేసులు నమోదు చేయాలని ఇది నిర్దేశిస్తుంది. ఇది పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం కల్పించడం. అంటే దాని అర్థమైంది, ఆ ఎంక్వైరీలో భాగంగా ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫస్టే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాక ఎంక్వైరీ చేసుకుంటే అప్పుడు అది కరెక్ట్ ఉంటుంది. అంటే ప్రాథమిక ఆధారాలు తారుమారు కావు. అలా కాకుండా ఆ పోలీసులు ఎంక్వైరీలో భాగంగా ఆధారాలని తారుమారు చేసినాక అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే ఏమొస్తుంది? అర్థమైందా? సో దుర్వినియోగం చేయడానికి అవకాశం కల్పించడం, అరెస్ట్ చేసే అధికారం, అరెస్ట్ చేయడానికి కారణాలు ఉండడం, వేరువేరనే స్పృహ లేని ప్రస్తుత పోలీసు వ్యవస్థలో అనుమానం మీద ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఈ చట్టాలు ఇచ్చాయనేది ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రస్తోగి. వింటున్నారా? పోలీసులకి ఎవరినైనా అనుమానం పేరుతో ఆరోపణ పేరుతో ఎవరినైనా తీసుకొని లోపలేసే అధికారాన్ని ఇచ్చారు ఈ చట్టాలు. అది కరెక్ట్ కాదు. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశ్నించే వారిని, ప్రతిపక్ష వాళ్ళని, పార్టీల వాళ్ళని. ఉపా కేసులు పేరు మీద ఇప్పటి వరకు ఎంతటి హక్కుల అణిచివేత జరిగిందో అందరికీ తెలుసు. ఉపా చట్టం కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద చేస్తే, టెర్రరిజం కింద చేస్తే అది విచారణ లేదు, ఏం లేదు, తీసుకొని లోపలేస్తారు. ఇప్పుడు అరుంధతి రాయ్ గారి మీద పెట్టిర్రు, ప్రొఫెసర్ సాయిబాబా గారి మీద పెట్టిర్రు, వరవరరావు గారి మీద పెట్టిండ్రు. ఆధారం ఉండి జడ్జి తీర్పు ఇచ్చి అది కన్విక్ట్ అయితే కదా 10 ఏళ్ళు అవుతుంది, విచారణకు రావు. 10 ఏళ్ళు విచారణ చేస్తారు, విచారణ చేసిన రోజు లోపల పెడతామంటారు. ఇదేం చట్టం? అసలు మరి 10 ఏళ్ళ తర్వాత ఎలాంటి ఆధారం దొరకలేదని వాడే వదిలేసాడు. అంటే 10 ఏళ్ళు అనవసరంగా శిక్షించినావు కదా అమాయకులని.
కాబట్టి అట్లా అలాంటి జడ్జి తీర్పిచ్చి వాడు నేరం చేసిండు అనే దాకా మనకు అది నేరస్తుడు కాదు. ఆరోపించబడిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. ఎవరి మీద అయినా ఎవరైనా ఏమైనా ఆరోపణ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి దీన్ని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి ఆ ఉన్న చట్టాలనే మార్పులు చేయాలి. జడ్జి తీర్పు ఇచ్చినాకనే శిక్ష, నేరం నిరూపించబడినాకనే శిక్ష. విచారణ భాగంగా అయితే మాక్సిమం 10 రోజులు విచారణ చేస్తావు, లైఫ్ లాంగ్ చేయవు, 10 ఏళ్ళు చేయవు విచారణ. కనీసం ఉపా చట్టంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎవరి మీద కేసులు నమోదు చేయడానికి లేదు అనే రక్షణ ఉంది. వింటారా ఇదేమంటుండు? కనీసం ఉపా చట్టంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎవరి మీద కేసులు నమోదు చేయడానికి అనుమతి లేదు అనే రక్షణ ఉంది. అంటే పై అధికారులు ఎవరన్నా చెప్పకుండా కింది అధికారులు వాని ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. ఏది ఉపా చట్టంలో. కనీసం ఇది కఠినమైన చట్టం కాబట్టి హోం సెక్రటరీ లాంటి ఉన్నతాధికారులు వివేచన అంటే వివక్ష ఆలోచన డిస్క్రిషనరీ పవర్ వివేచన ఉపయోగించి అనుమతిస్తారు అని ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఇచ్చిన సమర్థన ఆచరణలో అదంతా నిజం కాదని చాలా కేసులు రుజువు చేశాయి ఇది ఉపా చట్టాలు. ఆచరణలో అది ఒక సాంకేతిక అనుమతిగా దిగజార్చి నిర్దోషిగా నిరూపితమైన ఒక నిందితుడిని ఇదే వాదనతో మరో 2 ఏళ్లు జైలుకు పంపింది మన సర్వోన్నత న్యాయస్థానం. అంటారా? నిర్దోషిగా నిరూపితమైన ఒక నిందితుడిని అంటే ఆరోపించబడిన వాడిని, అతను నిర్దోషి, కన్విక్టెడ్ కాదు, అక్యూజ్డ్ మాత్రమే, అట్లాంటి వాడిని మరో 2 ఏళ్లు జైలుకు పంపింది మన సర్వోన్నత న్యాయస్థానం. అంటే దే మిస్యూజ్డ్ ఆర్ అబ్యూజ్డ్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆర్ UAPA లేదా ఉపా చట్టం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 10 ఏళ్ల పాటు చాలా మందిని జైలులో నిర్బంధిస్తే న్యాయస్థానాలు నింపాదిగా నిర్దోషులుగా ప్రకటించడం ఆనవాయితీగా అయింది. మనకి గుడ్ ఎగ్జాంపుల్ వరవరరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ సాయిబాబా గారు. ఓకే, ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళు కాబట్టి మనకు తెలుసు కాబట్టి. విచారణ క్రమమే నిందితులకు ప్రమాదకరంగా మార్చిన వైనం చూశాం. విచారణ క్రమమే ఇన్వెస్టిగేషన్ దాంట్లోనే అక్యూజ్డ్ నిందితులని వాళ్ళని ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేశారనేది చూసాం. ఉపా చట్టంలో ఉన్న ఆ మాత్రం రక్షణ పౌరులకు దేనికి అనుకున్న ప్రభుత్వం దానిలోని చాలా సెక్షన్లను నేర న్యాయ సంహితలో చేర్చింది. ఉపా చట్టంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి ఆధారం లేనటువంటి అంటే ఈ కొత్త చట్టాలను ఈ బ్రాహ్మణ మనువాద పార్టీ అయినటువంటి బీజేపీ కేవలం ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి, ప్రశ్నించే వారిని, జర్నలిస్టులని, సామాజిక కార్యకర్తలని లోపల పెట్టడానికి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి వాళ్ళు తెచ్చిన చట్టాలు అనేది మనకు అర్థమవుతుంది అని ఈ యొక్క ఏది హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, నల్సార్ యూనివర్సిటీలో కర్ణం ప్రొఫెసర్. ఓకే, ఇంకేమంటున్నాడు? చాలా సెక్షన్ ఇది చాలా ప్రమాదకరం అని ఇందిరా జైసింగ్ లాంటి న్యాయ నిపుణులు అంటున్నారు. ఉపా చట్టం పరిణామాలు రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే పరిస్థితి రావచ్చనేది ఆందోళన. వింటున్నా మిత్రులారా? ఈ కొత్త చట్టాలను ప్రజాస్వామిక న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో ఖచ్చితంగా సవాలు చేస్తారు. తమ న్యాయస్థానంలో ఈ చట్టాలు సవాలుకు రావచ్చు అనే స్పృహ కూడా లేకుండా వాటికి స్వాగతం పలికిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నుంచి మనం ఏమీ ఆశించలేకపోవచ్చు. న్యాయ వ్యవస్థలో చట్టబద్ధ పాలన పట్ల, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల విశ్వాసం ఉన్నవారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈ చట్టాలు రద్దు చేయబడవచ్చు. కానీ జీవితంలో కనీసం సామాన్యులకు ప్రాధాన్యాల పట్ల ఉన్న స్పృహ, విచక్షణ కూడా లేనట్లుగా నటిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఒక 5 ఏళ్ల తర్వాత సాకల్యంగా ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించవచ్చు. అప్పటికి ఎంతమంది ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు అనే అంచనా లేకపోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో తీర్పు 2020లో వచ్చి ఉంటే నేటి రాజకీయ పరిస్థితి ఇంకోలా ఉండేది కదా. ఇన్ని డబ్బులు బీజేపీ దగ్గర ఉండేటి కాదు కదా. ఈ చట్టాలు సృష్టించబోయే సమస్యలను అంచనా వేయడం అసాధ్యమేమీ కాదు. ఈ కొత్త చట్టాల వల్ల దేశంలో ఏడాదికి సుమారు 60 లక్షల మంది నిందితులను పోలీసులు నిర్బంధిస్తారు. ఓకే, నిందితుడు నేరం చేసినట్టు కాదు. అక్యూజ్డ్ ఈజ్ నాట్ కన్విక్టెడ్, ఈజ్ నాట్ ఎ క్రిమినల్. అందులో నేరం ఆరోపించబడిన వారందరూ నేరస్తులు కాదు.
అతను నిర్దోషియే, నేరం నిరూపించేంత వరకు అతను నిర్దోషియే. నిర్దోషులకు శిక్షలు వేయడం కుదరదు, విచారణ చేయొచ్చు. ఓకే, విచారణ జీవితకాలం చేయరు, వారం 10 రోజులు మాత్రమే చేస్తారు. అందులో 10 లక్షల మందికి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే 60 లక్షల మందిలో 10 లక్షల మందికి మాత్రమే న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే 10 లక్షల మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నాయి. వీళ్ళలో చాలా మంది నెల నుండి 3 నెలలు జైల్లో మగ్గిన తర్వాతే నిర్దోషులుగా బయటపడతారు. ఏడాదిలోపు నిర్ణయించబడేవి చిన్నా చితక కేసులు మాత్రమే. మిగిలిన 40 లక్షల కేసులలో నిందితులు ఏడాది నుంచి 20 ఏళ్ల వరకు తమ ఆర్థిక సామాజిక స్తోమత బట్టి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఇదంతా ఒక్క ఏడాదిలో సకాలంలో బాధితులకు న్యాయాన్ని అందించే నేర న్యాయ వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. యుద్ధ కాలంలో లాభాలు పెరిగినట్లు, కోవిడ్ సంక్షోభం తర్వాత బిలియనీర్లు పుట్టుకొచ్చినట్టు అస్తవ్యస్తమైన న్యాయ వ్యవస్థలో కొందరికి మంచి ప్రయోజనాలు కలగవచ్చు. ఈ మొత్తం వ్యవహారం పట్ల అసహనంతో ఉండే సామాన్య ప్రజానికం తక్షణ న్యాయం పేరుతో న్యాయబద్ధ పద్ధతులకు అతీతంగా నిందితులను శిక్షించాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కొత్త నేర చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, దానికున్న మద్దతును అర్థం చేసుకోవాలి. ఈ న్యాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్న వారందరూ నడుం బిగించాలి. మురళీ కర్ణం, హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ. అర్థమైందా? నేను ఎంత అయితే అంత ఆ సార్ రాసినది కానీ, మనీష్ తివారీ గారు రాసింది కానీ ఒక సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేసిన. సో దాని సారాంశం అర్థమైంది అనుకుంటున్నా. ఈ జూలై 1 నుంచి ఈ కొత్త నేర చట్టాలు ఐపీసీ కానీ, సిఆర్పిఎస్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ వాటిని రిప్లేస్ చేస్తూ ఈ మూడు చట్టాలు తేవడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య సంహిత. సో ఈ 3 చట్టాల వల్ల ఏమేం పరిణామాలు జరుగుతాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వాటిని రిపీల్ చేస్తూ, ఎందుకంటే చర్చించకుండా పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి అడ్డదారులు తెచ్చినావు కాబట్టి రైతుల నల్ల చట్టాలు తెచ్చినట్టు వాటిని రిపీల్ చేసేసి, వాటిని తొలగించేసి మళ్ళీ ఈ బిల్లును రీఇంట్రడ్యూస్ చేసి కొత్త పార్లమెంట్ లో అందరి ద్వారా చర్చించి అవసరమైన సమగ్ర మార్పులు చేసి వీటిని అప్పుడు చట్టంగా వాటిని పనికిరాని పాత వాటిని తొలగించి, సెడిషన్ యాక్ట్ లాంటి, హ్యాండ్ క్యాప్స్ లాంటివి తొలగించి, ఇది క్యాపిటల్ పనిష్మెంట్ లాంటివి తొలగించి అందరూ ఆమోదయోగ్యంతో కొత్త చట్టాలను చేయాలని. ఓకే, అదేవిధంగా ప్రజలందరం మనందరం కలిసి అందుకు మనందరం మేధావులము, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు, ప్రజలకు మంచి కోరేవారు, ప్రజలు, చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అందరం మనము ఇది డిమాండ్ చేయాలని, ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనందరం కొట్లాడి అది సాధించుకోవాలని కోరుకుంటున్నా.